Our final speaker for this afternoon is Dr. K. Ramachandra Reddy, MA, MPhil, PhD from Kakinada, Hyderabad University. He has 25 years of experience in teaching Telugu for UG and PG Telugu students, as well as being the editor of one book and the co-editor of two books. He is also a member in the ERC project, the NEEM group of Hebrew University, Jerusalem, Israel. After Dr. Reddy's presentation, David is going to talk to us. Dr. Reddy, please. First of all, I thank Prakriti Foundation and Vidal Garu to including me in this auspicious event. And David Gariki na Subhakankshalu. And my topic is versatile aspects of Kukuteshwara Shataka by Kuchimanchi Timakari. Please pardon me as I speak in Telugu, not in total, but mixed with yeah. So, Kukuteshwara Shatakaniki వెళ్ళే ముందు కొంచెం శతకం, వాట్ ఈజ్ శతకం అనేది తెలుసుకోవాలని అనుకుంటే, అసలు శతకం అనేది సాహిత్య చారిత్రక తొలి యుగాలలో ప్రాకృత, సంస్కృత, తమిళ సాహిత్యాలలో ఉన్నా సరే మధ్యయుగాలలో కన్నడంలోకి వచ్చింది శతకం. అండ్ ఆఫ్టర్ దట్ ఫ్రమ్ 12th century శతకం తెలుగులో కనిపిస్తుంది. మల్లికార్జున పండితారాధ్య తిరోటి శతక చెన్నమల్లు శ్రీసములు, చెన్నమల్లు శ్రీసములు పాల్పరికి స్వామి, శ్రీగిరి మల్లికార్జున శతక. అండ్ నిజానికి ఆ మల్లికార్జున పండితారాధ్యుని శతకాన్ని శతకము అని తర్వాత సాహిత్యకారులు అనలేదు. పాల్కురికి సోమనాథ స్పృషాధిప శతక, బసవ 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 వృషాధిప, ద మకుటం, ద రిఫ్రైన్ ఆఫ్ ద పల్లవి ఆఫ్ ద సాంగ్. సో ఆ వృషాధిప శతకాన్ని తొలి శతకంగా, ద ఫస్ట్ శతక ఇన్ తెలుగు లిటరేచర్, కంప్లీట్ ఫీచర్స్ ఉన్నటువంటి శతకంగా గుర్తించడం మొదలుపెట్టారు. ఎందుకు తెలుగులో శతకం చాలా ప్రముఖంగా, చాలా అధికంగా ఉంది? నిజానికి సంస్కృతంలో కానీ, తమిళంలో కానీ, ప్రాకృతంలో కానీ, మిగిలిన ఏ భాషలో కానీ శతకాలు చాలా తక్కువ ఉన్నాయి, ఫ్యూ నెంబర్. బట్ ఇన్ తెలుగు వీ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ శతకాస్ ఇన్ తెలుగు. మోర్ దెన్ 100,000 అబౌవ్ కూడా ఉండవచ్చు. ఇప్పటికీ శతకం స్టిల్ బతికి ఉంది. ఛందోబద్ధమైన పద్యం, ఇప్పుడు కావ్యం ఎవరు రాయకపోయినా సరే శతకం ఇంకా రాస్తున్నారు తెలుగు. దట్స్ ద మెయిన్ పార్ట్ శతకానికి సంబంధించి. అయితే శతకానికి సంబంధించి లక్షణాలు ఏమిటి అని చూసే ముందు నేను ఇప్పుడు చూపిస్తున్న కుకుటేశ్వర శతక పిక్చర్ 1912లో మెడ్రాస్లోనే వావిళ్ళ రామశాస్త్రులు అండ్ సన్స్ వాళ్ళు మొట్టమొదట దీన్ని ప్రచురించారు. ఇది ఆది సరస్వతి నిలయ ప్రెస్ మెడ్రాస్లో ప్రింట్ అయింది. ఈ శతక ఫీచర్స్ దగ్గరికి వచ్చేసరికి సాధారణంగా ద ఫస్ట్ వన్ ఈజ్ సంఖ్యానియమం. సంఖ్యానియమం అని మనం చెప్తాం, కానీ సంఖ్యానియమం ఏ భాషలోనూ కూడా సంఖ్యానియమాన్ని పాటించలేదు. నిజానికి సంఖ్యానియమం శతకం అంటే 100 కదా, 100. బట్ బిలో 100 అండ్ అబౌవ్ 100 కూడా శతక నేమ్. అండ్ వీ హ్యావ్ 101, 103, 105, mostly 108 and 116. 116 is the
the holistic number. So 116. And we have Dvisati, Trishati, Panchashati. అట్లాగే వేమన పద్యాలు 3000 above ఉన్నాయి. 3000 above వేమన పద్యాస్ called as వేమన శతక. Thousands of padyas also called as Shataka, Vemana Shataka. So Sankhyaniyam is not the familiar part. That's only the name. And the second one is Makuta Niyama. Makuta, in that can I refrain. The parallel of the sound, like Makuta is the signature and pose. The signature actually, Pratipadyaniki, last word, the refrain. In the famous Shataka, Sumati Shataka, in its Sumati. And Vemana Shataka, we have the last complete pada is the refrain. Viswadabhirama, Vinodavema. In some Shatakas, we have 2 words or 3 words. But very few Shatakas, like the Sisa versus Shatakas, we have 2 lines of last padya, చివరి పద్యంలో ఉన్న శేష పద్యం చాలా పెద్దది. 4 పాదాల పెద్ద భాగమైన తర్వాత శీసానికి ఒక గీతం తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా. మళ్ళీ దానికి 4 పాదాలు ఉంటాయి. ఇన్ గీత the last 2 lines of the Gita is the refrain. In some Shatakas in Telugu. In connection with my Kukuteshwara Shataka is also like that. 2 padas of the last part is the refrain. And the third one is Chandoniyama. Chandoniyama, actually Chandoniyama is also like Sankhyaniyama. చందోనియమ దగ్గరికి వచ్చేసరికి మోస్ట్లీ సంస్కృత ఛందస్సును ఉపయోగించి రాసినటువంటి శతకాలు చాలా ఉంటాయి. లైక్ దాశరథి శతక, దాశరథి, కంచర్ల గోపన్నాస్ దాశరథి శతకం, రామదాసు. ఈ దాశరథి శతకము లేదా ఇట్లాంటి కొన్ని కాళహస్తీశ్వర శతకము ఇవన్నీ కూడా వృత్త పద్యాలలో, సంస్కృత వృత్తాలలో రాసినటువంటి పద్యాలు. వీటిలోకి వచ్చేసరికి ఒకే వృత్తంలో రాయాలనే నియమం ఏమీ ఉండదు. సిమిలర్ వృత్తాస్, ఉత్పలమాల అండ్ చంపకమాల కొంచెం దగ్గరగా, వెరీ సిమిలర్ టు ఫైన్ అనమాట. చిన్న ఒక చిన్న గణం మారిస్తే అది ఉత్పలమాల చంపకమాల అయిపోతుంది. అట్లాగే శార్దూలం మధ్యగం అయిపోతుంది. బట్ శీసం ఆర్ కందం ఆర్ ఆటవేలది ఆర్ ఎనీ అదర్ వెర్సాల్స్లో ఉన్న కొన్ని పర్టికులర్గా అదే వృత్తంలో అదే ఛందస్సులో ఉన్నటువంటి శతకాలు ఉంటాయి. ఈవెన్ వేమన శతకంలో వేమన పద్యాలు అన్ని ఆటవేలతో కూడా ఉండవు. కొన్ని శీస పద్యాలు ఉన్నాయి, చాలా కొన్ని వృత్త పద్యాలు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. బట్ సుమతి శతకం ఈజ్ ఇన్ కంప్లీట్లీ కంద పద్యాస్. లైక్ దట్ కుక్టేశ్వర శతక ఇన్ శీస పద్యాలు. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ముక్తక నియమం. Muktaka Niyamam is each and every verse individual ఉంటుంది. There is no katha linked with all these poems. That's the Muktaka. And the Rasa Niyama, we have Bhakti, Sringara, Hasya and all those. With these features, in Telugu, types of Shatakas in Telugu literature are followed by this. The Bhakti Shatakas, Bhakti, malla 2 types of Bhakti, Shaiva and Vaishnava. The first Shataka in Telugu is a Shaiva Shataka, Rushadhapa Shataka. And Yadhavaku Annamaya's Sarveshwara Shataka also Shaiva Shataka. And the Dasharadhi Shataka, Vaishnava Shataka. Like that, so Potana's Narayana Shatakam also. Like that in Bhakti, we have another Bhakti, Desha Bhakti. In connection with independence struggle, we have Desha Bhakti Shatakas.
Duvuru Ramireddy wrote Matru Shatakam. Matru is the Bharata Mata. And British Bhakti, we have British Bhakti also in those times. There is a George Shatakam by Somaya, George Shatakam. And we have Vedanta Shataka. Paramananda Yati, he wrote a Shiva Mukundana Shataka and Sampangi Manna Shataka, Dattatreya Shataka. These are Vedanta Shatakas. And we have Vyajastuti Shatakas. These are very familiar from the middle periods. Gogulapati Kurmakavi Simhagri Narasimha Shataka, Bhalla Paraya, Bhadragiri Shataka. This is very good Vyajastuti Shataka. Bhadragiri, you know, Bhadrachalam in Khammam. At some time in Qutub Shahi's time, Bhadrachala Rama shifted to some place at Polavaram, now you know Polavaram project. Right. Then after some time he replaced it to in Bhadrachalam. Then the poet asks Rama, why you are shifting all these places? You don't have any courage to fight those people? Like that, Vyajastutula in a chala goppa shatakam rasharu. And we have Niti Shatakas, Bhaddana, Sumati Shatakam, like that Vamana. And we have Adikshepa Shatakas. Adikshepa, you know, the most famous Shataka is Kavichaudappa Shataka. That somehow Kavichaudappa is obscene also. And we have Jaggakavis, the Timmakavi's brother, younger brother Jaggakavis, Bhaktamandara Shataka. That's also a Adikshepa Shataka. Dasu Srirama Kavi's Chakatla Danda Shataka. This is also Adikshepa Shataka. And we have Srindara Shatakas. Annamaya's Venkateshwara Shataka is a Srindara Shataka. And Gopinathan Venkata Kavi, Brahmananda Shataka, which was published in Kamagrandhamala in Pondicherry. In those days, because Britishers, all those banned, you know, Radhika Santana banned by Britishers. The quarrel, you know, Bangalore Nagaratnam and some people, Viresh Linga and others. So, Pondicherry French people, they don't have all this nonsense. So, some Chennaiya published those obscene texts in Pondicherry. Like that, we have David Garu and me worked on Jagatavi's Chandrarekha Vilapamu. Chandrarekha Vilapamu is the utmost obscene poem in Telugu. Utmost obscene poem in Telugu. Utmost. Like that, this Brahmananda Shataka also, the obscene Shataka, and Gangahadara Kavi's Sri Krishna Shataka also published by the Chinnaya. And we have Hashya Shatakas. By the title, that's Pogachutta Shatakam, the cigar Shatakam we have. And the Pakodi Shatakam we have. Pakodi, you know, Pakodi Shatakam. We don't know ఈ శతకాలని రాసింది ఎవరో తెలియదు. ఎనానమస్, అసలు ఎవరో తెలియదు, పేర్లు తెలియదు. And Samineni Venkatadri wrote a Hashya Shataka, the Chipurupulla Shataka, the Chipurupulla Shataka. And Haribham Brahmeshwara Kavulu were Visanakarra Shataka. They wrote a Visanakarra Shataka. And Shataka actually చాలా ప్రధానంగా మౌలికంగా శతకం అనేది ముక్తకం కదా. Each and every verse they have a particular sandarbha and they have niti, all those rasas, but they don't carry any katha by link. They don't interlink. But we have kathatmaka shatakas also in Telugu. So Shataka is a name, but ఈ నియమాలు తర్వాత ఎవరు పాటించలేదు. జూలూరి లక్ష్మణ కవి wrote ముకుంద రాఘవ శతక, ద రామకథ. అండ్ వంగూరి ముద్దునరస కవి ప్రసన్న రాఘవ శతక. ఇట్లా రామకథను ఆధారం చేసుకుని
కొన్ని శతకాలు కథాత్మకంగా శతకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆత్మకథాత్మక శతక, ఆటోబయోగ్రాఫికల్ శతకాస్ ఇవి కూడా ఉన్నాయి. మండపాక పార్వతీశ్వర కవి హరిహరేశ్వర శతక ఇస్ ఏ ఆటోబయోగ్రాఫికల్. అండ్ కొక్కొండ వెంకటరత్నం పంతులు ఆల్ బిల్వేశ్వర శతక ఈజ్ హిజ్ ఆటోబయోగ్రాఫికల్. అండ్ భాషా వ్యాకరణ నిఘంటు శాస్త్ర ప్రహేళిక శతకాస్, భాషా శాస్త్ర విషయాన్ని చెప్తూ we have శతకాస్ అండ్ we have నిఘంటు శతకాస్, లెక్సికల్ శతకాస్. అట్లా ప్రహేళిక శతకాలు, పొడుపు కథలు చెప్తూ శతకాలు ఇవన్నీ. సో ఇట్లా చాలా శతకాలు. గణపపు వెంకట కవి వెంకటాంధ్ర శతకం దట్స్ ఏ అచ్చ తెలుగు నిఘంటువు, అచ్చ తెలుగు కల్పల్ లాంగ్వేజ్ నిఘంటు దట్స్. అండ్ సాంబమూర్తి సాంబ నిఘంటువు, సాంబ నిఘంటువు ఇస్ ఏ నిఘంటు శతక. అండ్ అడిదం సూరకవి ఆంధ్ర నామశేషం. దీస్ ఆర్ వెరీ ఫ్యూ. నేను ఉదాహరణ చెప్పేవి చాలా ఈ విభాగాల్లో చాలా తక్కువ మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు వీ హ్యావ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ శతకాస్ ఇన్ తెలుగు. అయితే నేను ఇప్పుడు చెప్పినటువంటి శతకాలన్నిటికంటే భిన్నంగా వస్తు నియమాన్ని పాటించకుండా, వస్తు నియమాన్ని పాటించకుండా డిఫరెంట్ మేనర్లో వెర్స్టైల్ పర్స్పెక్టివ్తో కొన్ని శతకాలు ఉన్నాయి. అంటే వాటిలో మళ్ళా ఈ కుక్కుటేశ్వర శతకం చాలా ప్రముఖంగా చెప్పుకోదగినటువంటి శతకం. ఈ కుక్కుటేశ్వర శతకంలో నేను ఇందాకే చెప్పినట్టు దెర్ ఇస్ నాట్ ఎ సింగిల్ వస్తు లైక్ భక్తి ఆర్ శృంగార రస ఆర్ ఎనీ అదర్. హీ మిక్స్డ్ ఆల్ దోస్ types of vibhagas in one shataka. We have in this shataka 92 only, but భక్తి వస్తువుగా దీంట్లో ఒక 25 పద్యాలు ఉన్నాయి. పిఠాపుర కుక్కుటేశ్వర స్వామిని వర్ణిస్తూ ఉన్నటువంటి పద్యాలు 25 ఉన్నాయి. అంటే సామాన్య నీతుల్ని చెప్తూ 12 పద్యాలు ఉన్నాయి. అండ్ సాంఘిక స్థితిగతులు, సోషల్ ఆస్పెక్ట్స్ చెప్పినటువంటి పద్యాలు. నిజానికి ఫ్రమ్ ద బిగినింగ్ నన్నయ్య నుంచి కూడా సోషల్ ఆస్పెక్ట్స్ చూడొచ్చు. బట్ కాల నియమాలు లేదా మన యుగ ధర్మాలు మనం చూసినప్పుడు ప్రతి 100 ఏళ్లకి మారుతున్నటువంటి మార్పులన్నింటినీ గమనించి నిక్షిప్తం చేసినటువంటి కావ్యాలు మనకి కనిపిస్తాయి. వాటిలో ఈ శతకం చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు మనం. అలాగే స్వకుల అధిక్షేప పద్యాలు, స్వకుల బ్రాహ్మణ నిరసన పద్యాలు ఈ శతకంలో చాలా అధికంగా కనిపిస్తున్నాయి. అట్లాగే రాజ నిరసన, అట్లాగే భార్య విహీన దశ, విధుర దశని వర్ణిస్తున్న పద్యం ఒకటి దీంట్లో. అట్లాగే ఈ శతకాన్ని కుక్కుటేశ్వర శతకాన్ని ఈ కవి కూచిమంచి తిమ్మ కవి he composed this poem in his last days. I think it's in his 82 or 83. He lived for 83 or 84 years. చాలా మంది అక్కడ జన నాలుకలు ఏం చెప్తాయంటే ఆ ఊరిలో కూచిమంచి కందరాడ అనే విలేజ్లో జగ్గ కవి అన్న తిమ్మకవి గారు సహస్రచంద్రోదయం చూసినటువంటి ఆయన, సహస్రచంద్రోదయ దర్శన కవి తిమ్మకవి అని చెప్పడం చాలామంది ఇవాంటికి టిల్ నౌ దే నో దట్. సో హూ ఈజ్ తిమ్మకవి? తిమ్మకవి కూచిమంచి తిమ్మకవి ఆయన కందరాడ అనే గ్రామం వాడు. కందరాడ వెరీ నియర్ బై పిఠాపురం. పిఠాపురం ఈజ్ ఎర్లీ మోడర్న్ ఒక పురోహితిక పీఠం ఉన్నటువంటి క్షేత్రం. అట్లాగే సముద్రగుప్త, ఖారవేళ్ళ రిఫరెన్సెస్ ఉన్నటువంటి చాలా ప్రముఖమైనటువంటి క్షేత్రం చారిత్రకంగా. అక్కడ ఒక క్షేత్రం, పాదగయ క్షేత్రం అని చెప్తాం. అట్లాగే కుక్కుటేశ్వర స్వామి, కుక్కుటేశ్వర. సో శివ అక్కడ ఏ రూపంలో కనిపిస్తారంటే
కుక్కుట రూపంలో కనిపిస్తారు. దీనికి రెండు కథలు, వీ హ్యావ్ 2 more స్టోరీస్ దేర్. ఏలేశ్వర కిన్నీరుడు అనేవాడు ఏలేరుని తీసుకొస్తూ పిఠాపురం దగ్గర ఆయన వెనక్కి చూడడం వల్ల, ఈ కుక్కుటం వల్ల వెనక్కి చూడడం వల్ల ఏలేరు అక్కడ స్టాప్ అయిపోయింది. దెన్ ఆ ఏలేరు మిగిల్సిన పాదగయ క్షేత్రం. దట్స్ ఎ స్టోరీ. అండ్ వీ హ్యావ్ గయాసుర స్టోరీ, దట్స్ వై ద కుక్కుటేశ్వర దే కాల్. ఈ తిమ్మకవి ఆ కందరాడ అనే విలేజ్కి గ్రామ కరణం. వాట్ ఈస్ కరణం? ద విలేజ్ రెవెన్యూ కలెక్టర్ ఆర్ రెవెన్యూ క్లర్క్, విలేజ్ కలెక్టర్, రెవెన్యూ కలెక్టర్. ఈయన ఇందాక నేను చెప్పినట్టు 84 years వరకు బ్రతికాడు. ఫ్రమ్ 1690 to 1760-70 లైక్ దట్. తిమ్మకవి ఆ కాలంలో, తిమ్మకవి ఉన్న కాలంలో పక్కనే ఉన్న పిఠాపురంలో రావు వంశం వాళ్ళు, వెలమ వంశం వాళ్ళు ఆ సంస్థానాన్ని పాలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రావు చిన్నమాధవరావు అనేటువంటి ఒక ఆయన ఈ తిమ్మకవికి ఒక బిరుదం కూడా ఇచ్చాడు. ఆ బిరుదం చాలా ప్రామినెంట్ బిరుదం. అలాంటి బిరుదం అంతకు మునుపు చాలా ముఖ్యమైన కవికి ఉంది. ఆ బిరుదం కవి సార్వభౌమ. కవి సార్వభౌమ ఈ బిరుదం శ్రీనాథునికి మాత్రమే ఉంది. కానీ కవి సార్వభౌమ బిరుదం తిమ్మకవికి ఇవ్వడానికి కారణం, తిమ్మకవి కూడా శ్రీనాథునిలాగే చాలా ఎక్కువ కావ్యాలు రాశాడు. ఈ కంపోజ్ many like 10 above poems, kavyas. So Timmakavi, being a Niyogi Brahmana, Kaundanyasa Gotra, Lakshmana and Gangana Putra, and Jaggana and Singana సోదరులు ఉన్నారు ఆయనకి. అయితే ఈయన కావ్యాల్లో అవతారికలో ఆయన తన గురువుగా దెందులూరి లింగన అని ఒక ఆయన ఈయనకి గురువుగా చెప్పుకుంటూ ఆయన వల్ల ఆయన శైవాన్ని తీసుకున్నట్టు ఆయన చాలా కావ్యాలు, ఆయన అన్ని కావ్యాలు కూడా చెప్పుకుంటాడు. బట్ బీయింగ్ ఏ శైవ, హీ రోట్ వైష్ణవ కావ్యాస్. సో ఈ కందరాడ అనే విలేజ్ నుంచి యూజ్ టు గో టు ద కుక్కుటేశ్వర shrine daily for his entire life, and at the last stage he lived in Pithapuram temple also for some time. So Timmakavi 1930s నుంచి సుమారు ఒక 30 years he worked as a karanam, and ఆయనకి వైమనస్యం కలిగింది ఈ కర్ణిక నుంచి. ఈ వైమనస్యం కలగడం వల్లే మనకి ఈ కావ్యం దక్కింది, ఈ కుక్కుటేశ్వర శతకం దక్కింది. ఆయనకి వైమనస్యం కలగకుండా హిజ్ ఎంటైర్ లైఫ్ ఆయన కర్ణికాన్ని చేసుంటే ఈ శతకం ఆయన రాసి ఉండేవాడు కాదు. ఈ మొత్తం ఆయన రాసినటువంటి కావ్యాలన్నిటికీ కూడా లేఖకులుగా ఉన్నటువంటి జగ్గ కవి పుత్రుడు ఎవరైతే ఉన్నారో వారికి కరణికాన్ని ఇచ్చేసి ఆయన రెస్ట్ తీసుకోలేదు, ఆయన కావ్యాలు రాసుకున్నారు. స్క్రైబర్స్ ఎవరంటే ఆయన పోయిమ్స్కి జగ్గ కవి సన్స్ అనమాట. సో ఎందుకని వాళ్ళకి ఇచ్చాడు అంటే ఈయనకి పిల్లలు లేరు, మగపిల్లలు లేరు ప్రత్యేకించి, అందుకని ఆయన ఇచ్చేసాడు. అయితే ఆ తర్వాత చెప్పినటువంటి భర్గ కుక్కుటేశ్వర శతకాల్లో తన కర్ణికం చేసినప్పుడు పడ్డ కష్టాలు, చూసిన అకృత్యాలు, ఇవన్నీ ఈయన చాలా ఎక్కువగా ఈ శతకంలో, అట్లాగే భర్గ శతకంలో కూడా కొంచెం చెప్పాడు. మనం తర్వాత వాటన్నిటి చూడవచ్చు. అయితే తిమ్మకవి కృతులు మనం చూడాల్సి వస్తే తిమ్మకవి కావ్యాస్ చూస్తే కనుక శివలీలా విలాసం హిజ్ లాస్ట్ పోయిమ్ బిఫోర్ కుక్కుటేశ్వర శతకం. ఇన్ శివలీలా విలాసం he mentioned all those kavyas in Avatarika of Shivalila Vilasa. He wrote Rukmini Paryam first. Rukmini Paryam, Rukmini and Krishna's Paryam. And Sarangahari Charitra, the Rajaraja Narendra's son, story of the Sarangadhara.
అండ్ రసిక జన మనోభిరామం which depicts Ritudwaja and Sushyama's story. And Sarvalakshana Sara Sangraha, he wrote Vyakarana Chando Alankara Shastra Grantha. By that, he get some ఒక బిరుదం ఆయన ఈ కావ్యం ద్వారా కూడా ఆయన పొందాడు. రాజశేఖర విలాస అనే పేరుతో భల్లాల రాజ చరిత్ర అని ఒక చాలా చిత్రమైనటువంటి ఒక కావ్యం రాశాడు ఆయన. ఇది శైవ కావ్యం. భల్లాల రాజు చరిత్ర. భల్లాల రాజు జంగములను శివుడు జంగమ రూపంలో ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ జంగమునికి నిత్యము ఒక వేశ్యని ఒక కొరిసాన్ని పంపించాలి ఫర్ ద నైట్. సో ఆ రోజు ఆ పట్టణంలో ఏ వేశ్య కూడా దొరకదు. దెర్ ఇస్ నో కోర్టిజన్ ఆన్ దట్ డే. సో భల్లాల రాజా సెంట్ హిస్ వైఫ్ టు శివ. దట్స్ ద స్టోరీ. దట్స్ ద స్టోరీ. అండ్ సింహాచల మహాత్మ్య, ద మహాత్మ్య ఆఫ్ సింహాచలం, అండ్ సప్తార్ణవ సంఘ మహాత్మ్య, and Neela Sundari Pariniyam, which depicts Shiva and Ganga's wedding. And he wrote a beautiful poem, Acha Telugu Ramayana. It's actually, Acha Telugu Ramayana is, these Acha Telugu kavyas are quite nonsense poems. Because if you want to say a train or rail, they say Dhuma Shataka, Dhuma Shataka. Or if you want to say anything, ఒక సమాసాన్ని, ఒక కొత్తకమైన సమాసాన్ని, తెలుగు సమాసాన్ని వేసి చెప్తారు. దట్స్ కొంత చాలా కష్టంగా చదివేవాడికి అర్థం కాకుండా తికమకగా ఉంటుంది. బట్ వీ హ్యావ్ అచ్చ తెలుగు కావ్యాస్ ఫ్రమ్ 14th centuries. అండ్ హీ wrote సర్పపురి మహాత్మ్య. You know the Sarpapuram, Bhavanarayana Swami. He wrote a Mahatmya on that particular Sarpapuram. And he wrote Shivalila Vilasam. And he wrote Bharta Shataka, Chiravibhava Shataka, and this Kukuteshwara Shataka. And he mentioned in Shivalila Vilasam, I wrote some Dandakas also, but we don't have that Dandakas. Thimmakavi, ఈ కావ్యాలన్నింటినీ కూడా నరాంకితం చేయలేదు. దాదాపు ఆయన కావ్యాలన్నింటినీ కూడా కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశాడు. దట్ మచ్ భక్తి ఆన్ కుక్కుటేశ్వర ఈయనకి ఉంది. తిమ్మల కుక్కుటేశ్వర శతకాన్ని అవసాన దశలో, చివరి దశలో రచించినట్లు మనకి దీంట్లో ఉన్నటువంటి 2 పద్యాల ద్వారా తెలుస్తుంది. అవి ముసలితనం గురించి, ఓల్డ్ ఏజ్ కష్టాలు, ఓల్డ్ ఏజ్ లో పడేటువంటి కష్టాలు ఏ విధంగా ఉంటాయో ఒక పద్యం చెప్తాడు. అది మనకి చివరిలో వస్తుంది, నేను తర్వాత చెప్తాను. అట్లాగే భార్య చనిపోతే భర్త ఎన్ని బాధలు పడతాడో ఆ కష్టాన్ని చెప్పాడు ఆయన. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎవరు చెప్పలేదు ఇట్లాంటి పద్యాలు. అయితే నిజానికి 100 పద్యాలు చెప్పాలి కదా. వై వీ హ్యావ్ దిస్ శతక 92? Because he is old. He want to write poems. After Shivalila Vilasamu, ఆయన రాయకుండా ఉండలేనటువంటి తను. ఎందుకంటే 12-13 కావ్యాలు రాశాడు. రాయడానికే తను రిటైర్ అయ్యాడు బికాస్ ఆ కర్ణిక నుంచి. దట్స్ వై హీ వాంట్ టు రోట్ ఎ పోయమ్ ఆన్ కుక్కుటేశ్వర. సో ఈ కుక్కుటేశ్వర శతకాన్ని ఆయన రాస్తూ ఉన్న దశలో ఈ చివరి 2 పద్యాలు ముసలితనం దగ్గర ఆగిపోవటం వల్ల ఆ తర్వాత ఆయన కంప్లీట్ చేయలేకపోయాడని మనం అనుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనకి ఏ పద్యాలు ఎక్కడా కూడా దొరకలేదు. ఈ ఇందాక నేను చూపించినటువంటి ఆది సరస్వతి ముద్రాక్షరశాల 1912, వి హ్యావ్ ఈ మెడ్రాస్ జీవోఎంఎల్లో కానీ కాకినాడ జీవోఎంఎల్లో కానీ ఈ మ్యాన్స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఈ 92 వర్సెస్ మాత్రమే ఉన్నాయి. అయితే ఈ శతకం రాయడానికి ఆయన ఉద్యుక్తుడైనప్పుడు, అండ్ హీ వాంట్ టు రైట్ దిస్ శతక, he remembered
one verse in his first poem. That's Rukmini Parinaya. ఆ రుక్మిణి పరిణయంలో ఉన్న అవతారికలో ఉన్న 119 దట్ వెర్స్. ఆ వెర్స్లో ఈయన పద్యం చెప్తూ అక్కడ ఒక శివ స్తుతి చేస్తూ ఆ శివస్థుతిలో చివర ఆయన బుధనుత విలాస పీఠికాపుర నివాస కుముద హితకోటి సంకాశ కుక్కుటేశ అని చెప్పాడు. ఇదే మకుటాన్ని తీసుకుని జస్ట్ సింగిల్ వర్డ్ చేంజ్ చేసి ఈ శతకానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఈ బుధనుత అనేది తీసేసి భూముత విలాస పిటికాపుర నివాస కుముదహిత కోటి సంకాశ కుక్కుటేశ. విత్ దిస్ రిఫరెన్ హీ wrote these 92 verses. అయితే ఈ శతకంలో ఏమి వైవిధ్యం ఉంది? వాట్ ఈస్ ద వెర్సాటిలిటీ ఆఫ్ దిస్ పోయం? యూ కెన్ సీ కుక్కుటేశ్వర శతక, ద రిఫ్రైన్ భూముత విలాస పిటికాపుర నివాస కుముదహిత కోటి సంకాశ కుక్కుటేశ. కుక్కుటేశ శివ, brilliant as a million moons, he lived in Pitapuram but are famous all over the world. That's the refrain. So what is the versatility or vivid manner in this Shataka is, first I mentioned mixed types of Shataka features. So దేశభక్తి, అట్లాగే నీతి, అట్లాగే రాజ నిరసన, అట్లాగే బ్రాహ్మణ నిరసన, ఇన్ దట్ మళ్ళీ పర్టికులర్ వైదిక నిరసన, కరణ నిరసన, జ్యోతిష్య నిరసన, ఇట్లా చాలా రకాల బ్రాహ్మణ శాఖల్ని ఆయన నిరసిస్తూ పద్యాలు రాశాడు. అట్లాగే ఇందాక నేను చెప్పినట్టు ముసలితనం మీద, అట్లాగే చాలా రకాల విభాగాల మీద ఆయన రాసిన పద్యాలన్నీ కలగలిసి ఈ 92 అయ్యాయి. దిస్ ద ఫస్ట్ ఫీచర్. And the second one is language. Language is a crucial and colloquial part in this Shataka. ఈ శతకంలో నేను ఇప్పుడు లాంగ్వేజ్ గురించి చెప్పేటప్పుడు ఈ శతకంలో ఉన్నటువంటి భాష ఆ తర్వాత వచ్చినటువంటి కావ్యాలకి శతకాలకి కూడా ఒక రకమైన ఇన్స్పిరేషన్ అయింది. ఇది ఎందుకు ఈ కొత్తదనం అని అంటే, కొత్తదనం అని అనడానికి తర్వాత లిటరరీ హిస్టోరియన్స్ ఎవరు చెప్పారు అట్లా. బట్ డేవిడ్ గారు, నారాయణరావు గారు ది మెన్షన్ ఇన్ ఆల్ దే బుక్స్ వాట్ దట్ ఈస్ there is each and every time there is a modern thing. We have a modern thing in Nammaya. We have modern thing in Shiva Kavi Yuga. We have modern thing in Tikkana. We have modern thing in Nachana Somana. Like that, in Prabhanga period, all those things. So, ఈ భాష విషయంగా నేను ఇప్పుడు చెప్పే ముందు డేవిడ్ గారు నేను కూడా ఆ కందరాడ విలేజ్, we visited కందరాడ విలేజ్ a decade back. When he was in కాకినాడ, నేను వెళ్ళి ఒక ఊరికి వెళ్దాం, ఒక విలేజ్కి వెళ్దామండి అన్నాను. దెన్ ఆయన వెంటనే రెడీ అయ్యారు. ఆయన నా బైక్ మీద ఎక్కి, నిజానికి కాకినాడకి ఇట్స్ 10 kilometers టు కాకినాడ. నేను వెంటనే ఆయన తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఊర్లో తిరుగుతున్నప్పుడు we found some descendants to కూచుమంచి ఫ్యామిలీ. అక్కడ తిరుగుతున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళని అడిగారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ని డేవిడ్ గారు అడిగారు, డూ యూ నో దోస్ పోయిట్స్ హూ లివ్డ్ ఇన్ యువర్ విలేజ్? దెన్ దే ఇమీడియట్లీ, యా యూ నో ద కూచుమంచి కవీస్, దే ఆర్ వెల్ నోన్, దే సెడ్ లైక్ దట్. అండ్ we found the descendants in nearby Pithapuram, Kuchumanchi, someone, Sri Rama Murthy. And we got a beautiful book, the Chandrarekha Vilapam. It's subscribers edition, not to all,
only subscribers edition. That's a subscribers edition by the Kamagranthamala of Chinnaya from Pondicherry. అండ్ ఈ భాషకు సంబంధించి చెప్పేటప్పుడు 1750కి ముందు, బిఫోర్ 1750, కావ్య భాష ఇస్ లైక్ కావ్య భాష, ద శిష్ట భాష. వెరీ ఫ్యూ వర్డ్స్, వెరీ ఫ్యూ పోయిమ్స్ ఇన్ colloquial language are with the sandarbha. But in this Shataka, you can find 25 verses above in colloquial language. And Timmakavi and Jaggakavi, these two, కావ్యాల్లో అలాగే శతకాల్లో చాలా ఎక్కువ వ్యవహారిక పదాలు, వాటితో పాటు అబ్సీన్ వర్డ్స్, కంప్లీట్ అబ్సీన్, చంద్రరాఘవేలాగా కంప్లీట్ అబ్సీన్, దీంట్లో కూడా 1-2 అబ్సీన్ వర్డ్స్ మనం చూస్తాం. అట్లా వికృతి పదాలతో చాలా ఎక్కువ పద్యాలు చెప్పాడు. వికృతి పదాలు, ప్రకృతి వికృతి మనకు తెలుసు కదా, సంస్కృతం ప్రకృతి, అట్లా వికృతి పదాలతో ఈయన చాలా మంచి పద్యాలు చెప్పాడు. ఈ శతకం లేదా వీళ్ళిద్దరు కావ్యాల తర్వాత భాషా విషయకంగా కవుల్లో చాలా మార్పు వచ్చింది. ఈ తర్వాత ఇటువంటి ఒక భాషా విషయకమైన ఒక ఎన్లైటన్మెంట్తో కవులు కావ్య భాష రాయక్కర్లేదు, వ్యవహారంలో రాయొచ్చు, పద్యాల్లో కూడా వ్యవహార భాష రాయొచ్చు. అది కూడా వ్యవహారం అంటే నాట్ సిస్టమ్ వ్యవహారం, కంప్లీట్లీ జన వ్యవహారంలో ఉన్నటువంటి భాష రాయొచ్చు. మనం కొంచెం సేపు అయిన తర్వాత ఆ వ్యవహార భాష ఎట్లా ఉంటుందో చూద్దాం అనేది వీళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు. నిజానికి అంతకు ముందు కూడా వ్యవహారాన్ని ఉపయోగించారు, కానీ ఇన్ 1 verse or 2 verses. బట్ ఇన్ జగ్గకవి అండ్ తిమ్మకవి, అండ్ వన్ థింగ్ ఐ హావ్ టు సే ఈజ్ తిమ్మకవి ఇన్స్పైర్డ్ బై హిజ్ యంగర్ బ్రదర్ జగ్గకవి ఆల్సో. ఎందుకనంటే కుకుటేశ్వర శతకానికి రాయడానికి ముందే బిఫోర్ దిస్ శతక, జగ్గకవి కంపోజ్ దట్ చంద్రరేఖ విలాప అండ్ భక్తమందారి శతకాలు. సో వీళ్ళిద్దరూ కూడా చాలా రకమైన మార్పు తీసుకొచ్చారు, కానీ దీన్ని సాహిత్య చరిత్ర గమనించలేదు ఎక్కడ కూడా. దే మెన్షన్ దీస్ poems బట్ నాట్ మెన్షన్డ్ యాజ్ లైక్ దిస్ డేవిడ్ అండ్ నారాయణ రావు గారు. దిస్ ఈస్ ద ప్రామినెంట్ థింగ్స్, the versatile things with manner. So in 18th verse there is a word kadugu taudu. Ee kadugu taudu, you know, the pasuvulu, the buffaloes and the cows, those who have in the backyards, they used to daily pronounce kadugu taudu. Kadugu, what is kadugu? Kadugu is the washed rice water, and taudu, you know, rice bran oil, you can say. So the bran, kadugu taudu, they use. And puthinchi, he used some Sanskrit words in a different manner. Himsinchi అని అనటానికి, హింస is the క్రియా ధాతువు. హింసని ఆయన ఇంచి అనే ప్రత్యయం చేసి హింసించి చేస్తాం. బట్ పుత్ అనే ఒక ధాతువుని తీసుకుని ఇంచి చేసి పుథించి అని అన్నాడు. ఒక చోట హింసించి అని ఉపయోగించడానికి పుథించి అని ఉపయోగిస్తాడు. అండ్ చాలా హాస్యంగా ఆయన ఒక సంస్కృత వర్డ్ని వికృతి చేసి చాలా చిత్రంగా దాన్ని చెప్తాడు. 30వ పద్యంలో ఇన్ ద verse 30, సో ద బ్యాడ్ బ్రాహ్మిన్స్ వాళ్ళు ఏం చేస్తారు అనేది చెప్పేటప్పుడు దే యూస్ టు డూ సమ్ holy things, but they don't fix the muhurtam. They used to say, I can do like this, I can do anything, but we don't know the jyotishyam, the muhurtam. ఇక్కడ ఈ ముహూర్తం అనే మాటని మూత్రం అన్నాడు. ముహూర్తం చెప్పడానికి ముహూర్తం అన్నాడు. సో
మరదలెన్నడు పెద మనిషైనదంటేను తప్పక మూత్రంగా చెప్పలేడు. సి ఇతని కంటే సాకలి సెల్లిగాడు మేలనుడు మోట కొయ్యల నేల తెలుప. గురుత విలాస పిటికాపుర నివాస కుముదహిత కోటి సంకాశ కుక్కుటేశ. సో మూత్రంపై చెప్పలేడు. మనం వన్స్ ఈ మూత్రం అని వినగానే వాట్ ఈస్ మూత్రం? దట్స్ నాట్ మూత్రం, దట్స్ ముహూర్తం. ముహూర్తం. అండ్ వికృతి పదాలతో కంప్లీట్ వర్స్ వికృతి పదాలతో చెప్పాడు ఆయన కొన్ని పద్యాలు. కంప్లీట్ వర్స్ వికృతి పదాలు. ఈసే గోలెడు గంధంబు బొమల దాకా మెత్తి మెంటడి బూడిద వంటబామి. దిస్ వన్. గోలెడు గంధంబు బొమల దాకా మెత్తి మెంటడి బూడిద వంటబామి రుదురాక పేర్లు జన్నిదములు మోకాలి లాపున దిగయేసి ఆవుపాసనానికి నేతిదారైనను తెమ్మంటత పలుకునెడ నమేద్యాలంట. పచ్చాలు మాలయ్య పచ్చాలననుకొంట సంకలో కబ్బాలు సప్పుకొంట చిడుగు బాపడు నా బంటు కొడుకు అబ్బబ్బా ఎంటబడినను మూర్ఖుల ఎన్నదరమే. భూత విలాస పిటికాపుర నివాస కుముదహిత కోటి సంకాశ కుక్కుటేశ. సో sandalwood paste plastered from scalp to eyebrows, holy ash smeared all over his body, rudraksha beards. So rudraka perlu, rudraksha beads and sacred thread swinging down to his knees. He demands pots and pots of ghee, claiming it's for the upasana of a ritual. Not true. You want to took it to his house. He is always looking out for the full moon and the new moon days. In the almanac scrolls tucked by in his armpit, this white Brahmin, you can see, alas, he is a pest. Won't let go. What can you do with such foods? Kukkesha. So like that, ఆయన ఈ రుద్రాక పేర్లు ఔపాసనము, ఔపాసన ఇస్ ఔపాసనము, నైవేద్యము, నైవేద్యం ఇస్ నైవేద్యము, అండ్ పచ్చాలు మాలయ్య పచ్చాలు. యునో పచ్చాలు ద వికృతి ఇస్ పక్షం, మహాలయ పక్షం. దసరా టైం మహాలయ పక్షం. సో ఇవన్నీ చెప్పుకుంటూ బ్రాహ్మణులు కొంత ధనం లాగడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో దాన్ని ఈ పద్యం చాలా గొప్పగా చెప్తుంది. అండ్ స్త్రీల రీతిని చెప్పే పద్యాలు కొన్ని ఉన్నాయి. పురుషులు, గొప్పవాళ్ళైన పురుషులు ఎట్లా ఉంటారు, చెడ్డ పురుషులు ఎట్లా ఉంటారు, గొప్ప స్త్రీలు ఎలా ఉంటారు, చెడ్డ భార్యలు ఎలా ఉంటారు అనేది కూడా చెప్పాడు. 2 పద్యాలు చెప్పాడు. చెడ్డ భార్యలు ఎలా ఉంటారో, అస్తమానం పిల్లల్ని కొడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు, ఇట్లా చాలా రకాలు చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత అలాంటి భార్యను విడిచిపెట్టేయాలి అంటే. అట్లాగే ఇంకొక వెర్స్లో ఆయన ఆ కాలం నాటికున్న రకరకాల సామెతలు, అట్లాగే జాతీయాలతో తిట్లు, ఆ ఆడవాళ్ళ తిట్లన్నింటినీ ఒక పద్యం చేశాడు. నానుడు జాతీయాలతో పూర్తిగా ఒక పద్యం, 40వ పద్యం చెప్పాడు. అండ్ దుర్గుణ పద్ధతి చెప్తూ ఒక చోట ఆయన ఒక పద్యం చెప్తారు. దాంట్లో కందదుంపకు పానకము పోసి పెంచిన కొదలేని తన దూల వదలగలదే అంటాడు. కండూతి, కండూతి ఇన్ తెలుగు ఇన్ మోడరేట్ వే దురద, బట్ హీ యూజ్ దిస్ వర్డ్. Now it's used in Telugu movies, but in those days ఈ యూసేజ్ లేదు, ఈయన ఉపయోగించాడు. అట్లాగే ఇంకొక వెర్స్లో హీనుడగు అని సప్రభులు ఎన్ని గతులను మించి మనిచిన చెడు జాడలు ఉడగగలడే. దుర్గుణ పద్ధతి చెప్పేటప్పుడు సునకమ్మునకు ఎన్ని సుడిదలు పెట్టిన బుల్లెలు నాకక మళ్ళగలదే. Even you offer good food to the dog,
The dog won't stop. But you know, the dog won't stop is nature. బుల్లెలు నాకగలదే, బుల్లెలు నాకక మళ్ళగలదే. ఈ బుల్లెలు అనే పదం ఉపయోగించాడు. అది చాలా చిత్రమైనటువంటి పదం. అట్లాగే ఇట్లా నిజానికి చాలా చూశాను. అండ్ 29 స్వకుల స్వశాఖ నిరసన విమర్శ చేసేటప్పుడు నిజానికి దీనికి ఒక రకంగా జగకవి చంద్రరేఖ విలాపము ఈజ్ ఆల్సో ఇన్స్పిరేషన్. ఇన్ చంద్రరేఖ విలాపము ఇన్ థర్డ్ canto we have a conversation between 2-3 brahmanas. They are cursing each and everyone. Like this, in 29, బట్టయ్యగాళ్ళంట బొబ్బాయి అంటను, బొజ్జయుంబనుకొంట భోజనాలు కావలనంట, తేగాలు తెమ్మనుకొంట, సేరిపూసుండాలు చేసుకుంట, ఎల్లని కొడుకంట మల్లని కొడుకంట, పోయిన పెతరుల పొగుడుకొంట, కలయిప్పులెట్టి తొందరగాగ దండకాలు శతకాలు శోకాలు సతుకుకుంట, ఎంట పట్టిరి గదరబ్బ అనెడు మూఢ కష్టచిత్తులకిక మరెక్కడిది యశంబు భూత విలాస పిటుకాపుర నివాస కుముదహిత కోటి సంకాశ కుకుటేశ. The Honorable Brahmin will bless you, live long. He will demand a rich feast that will stretch his pot belly. He will say, bring me some palm roots, bring me this and that. He will remind you, you are the grandson of so and so, and the great grandson of so and so, so and so. You have to perform the annual rituals for these ancestors, and to stretch the ceremony long, he will chant any prayers and shatakas, any verse that he can remember, but not the Vaidika mantras. ఏది గుర్తొస్తే అది చదువుతాడంతే. ఆ ప్రజలకు అది తెలియదు కదా, అది ఏమి చదువుతాడనేది తెలియదు, ఏదో ఒకటి చదువుతాడంతే. Damn, he's a long list of demands. Who will ever respect these small-minded fools? Kukutesha. And మధ్యయుగాల నుంచి ఈ బ్రాహ్మణ శాఖ ప్రముఖంగా 2 విభాగాలు అయ్యాయి. అది వైదికం నుంచి నియోగులు అయ్యారు. వాళ్ళు నియోగులు అంటే కోర్ట్స్లో రాజా కొలువుల్లో వాళ్ళు చేరి మంత్రిత్వం, అంతకుముందు నుంచి మంత్రిత్వం ఉన్న పర్టికులర్గా ఒక శాఖ ఈ విధంగా నియోగించబడింది కాబట్టి వాళ్ళు నియోగులు అయ్యారు. అట్లాగే 6,000 నియోగులు అయ్యారు. ఒక 6,000 మందిని రకరకాల 6,000 గ్రామాలకి నియోగించడం వల్ల కరణాలుగా వాళ్ళు అక్కడ పనిచేశారు. కరణం అంటే అక్కడ వర్క్ చేసేవాడు, అంటే విలేజ్ కలెక్టర్, రెవెన్యూ కలెక్టర్. సో అండ్ మై talk with this Karana Nirasana. Being a Karana, he criticized his own sect. This is 31. కరణాలంటను కైలకట్టల ఇప్పి పాతికలంటను పరిగలంట, కాన్లంట గీన్లంట కలయిలేని కొన్ని సెల్లు బాకీలు చెప్పుకొంట, బిరబిరగంటాలు గిరగిర తిప్పుతా నాకులన్నీ నెడ గోపుకుంట, ఎగరాసి దిగరాసి సగమేసి ఎగదొప్పి కొంపలు పడదేసి సంపుతారు, దయ్యమా కాయకసరైన తక్క నియ్యదేమి సేయుదు మను మోటులేలను గలరు భూత విలాస. So these creatures called revenue clerks, they pull out documents, they say 25, 13, fractions, all kinds of real and unreal things. You have taxes due, you owe revenue. Turning the survey chains, turning the pages of their ledgers, they'll inflate your debts, inflate the size of your fees, even by half. Default a payment, and they'll run you out of your home. They'll even kill you. God, they won't give the rest. What can you do, Kukutesha? So, కరణాలు పెట్టే బాధల్ని ఈ
పోయిన తర్వాత నేను ఇక్కడ ఒక చాలా అద్భుతమైనటువంటి ఒక ఆర్కైవ్ ఒకటి నాకు దొరికింది. ఇట్స్ ఫ్రమ్ మేబీ 1950s or 60s, 70s. వర్స్ ఫ్రమ్ కన్నడం ఇట్లా రెండింగ్ బై ఆచార్యులు, ద రేడియో ఆర్టిస్ట్. ఒక అద్భుతమైన పాట పాడాడు. ఆ పద్యం నిజానికి లైక్ ఇంత నేను చెప్పిన 31, 32 కన్నడ నిరసన పద్యం లాగా యాజ్ ఈజ్గా ఉంటుంది. ఆ తర్వాత చాలామంది కన్నడ నిరసన పద్యాలు చాలామంది చెప్పారు. అలాగే వాటన్నిటికీ కూడా కారణం ఈ కూచిమంచి కవులు. ఒకసారి మీరు అది వినాలనుకుంటారు. సారీ, ఎస్. కాలు నిలనీయుడు మా ఊరి కారణపోడు. సో బాబో నేను బతకలేను, యూ కాంట్ లివ్, దే ruin our complete lives. While I am going on the streets carrying lots of things, they'll ask for me, give me, like that. So we ruin all the things. So భాష పరంగా లేదా ఈ బ్రాహ్మణ నిరసన లేదా స్వకుల నిరసన లేదా స్వశాఖ నిరసన ఇట్లా జ్యోతిష్యానికి సంబంధించి జ్యోతిష్యుడు వచ్చి ఒక పద్యం అద్భుతంగా ఉంటుంది. జ్యోతిష్యుడు వచ్చి రకరకాలు ఇవన్నీ చెప్తాడు. అయితే వాడికి ఏం తెలియదు,
అనే పద్యం కూడా చెప్తాడు. ఇట్లాంటి పద్యాలు నిజానికి అంతకు మునుపు లేవు. అట్లాగే ముసలితనానికి సంబంధించి కూడా పద్యం చెప్తూ ఆయన నిజానికి ముసలితనాన్ని చెప్పినటువంటి పద్యాలు అంతకు మునుపు శ్రీనాథుడు తన అవసాన దశలో పద్యం చెప్పాడు. అట్లాగే పెద్దలు కూడా కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత తన జ్ఞాపకాలు కృష్ణదేవరాయలతో చెప్పుకుంటూ ఒక పద్యం చెప్తాడు. ధూర్జటి కూడా ఒక అద్భుతమైన పద్యం చెప్తాడు. ఒకటి రెండు చెప్పాడు కాళహస్తీశ్వర శతకంలో. బట్ ఈయన చెప్పిన పద్యం అంతకంటే డీప్ అండ్ డెప్త్. ముసలితనంలో ఎంత బాధలు ఉంటాయి అనేది మనం కుక్టేశ్వర శతకంలో కూడా చూస్తాం. సో టైం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. సరే, నేను అడిగిన ప్రశ్న సో ఇంగ్లీష్లో అడిగినా తెలుగులో అడిగిస్తాం. సరే, ఏమంటే this is the Brahmins of that Konasima world are so invested in propriety, right? Yeah. And I'm not from Timakame's world. I'm born in 1966, so I know that world from that time, right? So for me, the big dilemma has been to understand so many wrong things in that society, which he's commenting on. Right? For example, in 1750, the amazing incidents of incest. Because manarikam cheskochu, so you think of women as property, not as human beings. Right? So these are questions that I'm faced with that when I read some of this poetry, whether it's translation or when you're reading it directly, I always wonder, how did this analysis not penetrate deeper into that society? When it's there, like if Uppukapurambu is there, why is this critique also not there? So that's my question. ఎందుకంటే నిజానికి దీనికి సంబంధించిన ఏమాత్రం ప్రైజ్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన ఉటంకింపు కానీ లేకపోవడానికి కారణం ఆ తర్వాత వచ్చిన వ్యాఖ్యాతలు లేదా మిగిలినంతా కూడా బ్రాహ్మణే కావటం వల్ల ఈ నిరసనని వాళ్ళు అంతగా స్వీకరించక దీనికి సంబంధించిన రెఫరెన్సెస్ ఎక్కడ ఇవ్వకుండా ఉన్నారు. అంటే ఇవి ఉన్నాయి అని మాత్రం చెప్తారు తప్ప ఎందుకు ఇంత డీప్గా ఉన్నది నిజానికి చాలా గొప్పగా చెప్పచ్చు, కానీ ఎక్కడ చెప్పడానికి కనిపించదు. ఈవెన్ దో ఆ జగకవి చంద్రరేఖ విలాపం, ఈవెన్ దో ఇట్స్ అబ్సీన్ టెక్స్ట్, అద్భుతమైన లాంగ్వేజ్. అసలు ఆయన యూజ్ చేసిన లాంగ్వేజ్ని ఇవాల్టికి 1750లో యూజ్ చేసిన లాంగ్వేజ్ ఇవాల్టికి ఆ బూతులు యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగిస్తారు. అంటే అంత లాంగ్వేజ్ని దే క్యాచ్ అప్ అనమాట. అండ్ వాళ్ళు ఆయన ఆ సమాసాలు చేసేటప్పుడు బూతులతో సంస్కృత మిశ్ర సమాసాలు చేస్తారు. ఆ లాంగ్వేజ్ని అట్లా చెప్పడానికి చాలా శబ్దశక్తి కావాలి కవికి. మామూలు కవులు ఎవరు చేయలేరు అట్లా. చాలా శబ్దశక్తి కావాలి. శబ్దశక్తి రావడానికి కారణం వాళ్ళు ఎక్కువ లోకంలో తిరగాలి. లోకం వాళ్ళకి తెలియాలి. విత్ ఇన్ ద వాల్స్ కూర్చుంటే కవి కాలేడు, లోకం తిరగాలి. లైక్ శ్రీనాథ, కూచిమంచి తిమ్మకవి, జగ్గ కవి, వాళ్ళు చాలా ఎక్కువ లోకం చూసినటువంటి వాళ్ళు. అందుకని ఆ లోకంలో ఉన్నటువంటి జనుల భాషని వాళ్ళు అంత అధికంగా ఈ పద్యంలో వాళ్ళు చెప్పారేమో అనుకుంటున్నాను నేను. డేవిడ్ గారు ఎస్ సార్, డేవిడ్ గారు. Say something about I just thought you might say more about that beautiful day in Candarada. When we found these old, as you described it, these old men who knew that there were once great poets there, the Kuchimanchi Kabulu, but they had no idea what they had written or where their books were to be found.
or were the works were deep. All they knew was that there were once great poets. It's actually not so long ago, 200 years or so, right? And they eventually sent us to this this hut out in the fields, in the paddy fields, where we, by very good fortune, found this man, a descendant of the Katimanchi family, who had an unexpurgated version of the Chandralekha Vilapamutta that we were looking for. He allowed us, first we had to search for it in his attic, but he brought it out and he gave it to us to photograph. And that was a great discovery. But in a way it's also a sign of what people still remember and what they don't remember. Because I don't know if the Katimanchi Kavalu are very well known today. I don't know. I have a feeling perhaps not so much. ఈ దక్షిణాంధ్ర యుగము లేదా ఆ తర్వాత ప్రీ మోడర్న్ యుగానికి సంబంధించిన కవుల్ని సాహిత్య చరిత్రకారులు పూర్తిగా విస్మరిస్తారు. బికాజ్ ఈ సాహిత్య చరిత్రకారులు ఎప్పుడు పుట్టారు? వాళ్ళు మోడర్న్ పీరియడ్ నుంచి పుట్టారు. సో మోడర్న్ పీరియడ్ నుంచి పుట్టడం వల్ల ఈ వలస పాలకుల మైండ్స్తో చూసి దీస్ ఆర్ నాన్సెన్స్ పోయిట్స్, దే డోంట్ నో ఎనీథింగ్ లైక్ దట్ చెప్తూ వీళ్ళంతా అవసరం లేని కవులు అని చెప్తారు. బట్ ప్రబంధ పీరియడ్ తర్వాత ఈ దక్షిణాంధ్ర యుగంలో కానీ లేదా క్షీణయుగం అని అంటారు, దట్స్ నాన్సెన్స్ వర్డ్. క్షీణయుగం ఇట్స్ ఎ వెరీ వెల్దీ యుగ, 17th and 18th. We have lots and lots of padams and jamadis those days, from Madras, from Tanjore, from Madura, from Tirupati, Chittoor, and from Amalapuram, Mummudivaram. So lots of literature from those periods. So ఈ కలోనియల్ మైండ్ సెట్తో ఆలోచించడం వల్ల ఇదంతా చాలా నాన్సెన్స్ అనే ఒక దుర్మార్గమైన ఒక ఆలోచనని పరికల్పించటం వల్ల ఈ రకమైన ఒక విస్మరించడం అనేది రావడం చాలా చాలా శోచనీయం. కానీ ఇప్పుడు కొంత డేవిడ్ గారు, నారాయణరావు గారి ఆలోచనతో తెలుగు లోకం ఆలోచించగలుగుతోంది. కొంత మార్పు తప్పనిసరిగా వస్తుంది. ఆ మార్పుకు ప్రధాన కారణం నారాయణరావు గారు, డేవిడ్ గారు. సో డేవిడ్ గారికి నా నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.